Could be us. So back to what I was saying. Could be us. ఫ్రెండ్స్ నమస్కార్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి బొగ్గు గనులు కార్మికులు ధైర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారంటే, ఉత్పాదకలో ముందు ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం సేఫ్టీ, అంటే రక్షణ. అయితే ఆ రక్షణ గురించి మనం వింటుంటాం, కానీ రక్షణకు సంబంధించిన ఆ పనిముట్లు ఏ రకంగా ఉంటాయి, వాటి పనిచేసే విధానం ఏంటిది, దానిని ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి అనే విషయాలు మనం ఇప్పుడు విపులంగా విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాము. దానికి సంబంధించి మరి పూర్తి వివరాలుగా కావాలి అంటే రక్షణ అధికారి చెప్పాలి మనకు. ఇప్పుడు మనం KK1 బొగ్గు గనిలో రక్షణ అధికారి చాంబర్ దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్. మరి లోపలికి వెళ్ళి వారిని కనుక్కొని మరి రక్షణ పనిముట్లు ఏంటి, వాటి వల్ల ఎటువంటి ఉపయోగము, ఏ రకంగా వాటిని ఆపరేట్ చేస్తారు అనే విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. కమాన్ ఫ్రెండ్స్. హలో అండి, నమస్కారం అండి. సేఫ్టీకి సంబంధించిన పనిముట్లు, వాటి పనిచేసే విధానము, వాటిని మీరు ఏ విధంగా ఆపరేట్ చేస్తారు మా వ్యూయర్స్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఈరోజు మా KK1 గనికి విచ్చేసిన యూట్యూబ్ బృందానికి మరియు రాజశేఖర్ గారి లీడర్షిప్లో ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్ తరపున మా మైన్కి విచ్చేసి ఏదైతే కార్యక్రమం, ఏదైతే రక్షణ పరికరాల మీద అవగాహన కల్పించాలని కోరినరో దాని మీద ఈ గని యొక్క రక్షణ అధికారిగా నేను మీ ముందున్నాను. దానికి చాలా విషయాలు మీ ముందు తెలపడానికి నేను ఇక్కడ మా యొక్క సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మా ఓర్మెన్ గారు, సర్దారు మరియు ఎవరైతే ఈ ఉద్యోగులు ఉన్నారో, ఈ ఏదైతే స్టార్టప్ మానిటరింగ్ కానీ, లేకపోతే యాంకర్ టెస్టింగ్ కానీ, లేదంటే శాంప్లింగ్ కానీ, అంటే మైన్లో వివిధ రక్షణకు సంబంధించిన ఈ క్రూ అంతా ఇక్కడ ఉన్నది. కాబట్టి నేను దీంట్లో భాగంగా ఎవరైతే ఏ కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ గురించి నేను క్షుణ్ణంగా నేను వివరిస్తానని మీ ముందు నేను ఉన్నాను. ముఖ్యంగా మన సింగరేణి సంస్థ ఉత్పత్తికే కాకుండా రక్షణ మీద కూడా చాలా ముందంజలో ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే ఉత్పత్తి మీద మనం దాని మీద ఎంతైతే మనము ఉత్పత్తి తీసుకురావాలని కార్మికులను కానీ ఎంతమందిని అయితే మనం మోటివేట్ చేస్తున్నామో, రక్షణ మీద కూడా ఎక్కడ కూడా రక్షణలో వెనుకపోకుండా ఈ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకపోతే రక్షణ మీద పెట్టే పెట్టుబడి కావచ్చు, ఇవన్నీ కూడా మనము చాలా ఎంత అమౌంట్ ఎక్కువైనా, ఎంత పెట్టుబడి ఎక్కువైనప్పటికీ కూడా రక్షణకు ప్రత్యేకమైన విలువలు మనం సింగరేణి కంపెనీ ఇస్తుంది. దాంట్లో భాగంగా మా మైండ్లో ఏదైతే మేము ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నామో దాని యొక్క ఇన్స్ట్రుమెంటు, దాని యొక్క ఉపయోగాలు, దానివల్ల అది ఏదైతే అనర్థాలు ఉన్నాయో దాన్ని మనుషుల కంటే ముందు జాగ్రత్తగా తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నా ముందున్నాయి. దాన్ని నేను ఒక్కొక్కటి మీకు క్షుణ్ణంగా వివరిస్తానని కోరుకుంటున్నా. ముందుగా స్టార్టప్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైతే మనం డీప్ లెర్నింగ్ ప్యానెల్ ఉంటుందో, డీప్ లెర్నింగ్ ప్యానెల్ నడవాలంటే మనకు రక్షణ అనేది చాలా కీలకము. సో ఆ రక్షణను ముందుగా అక్కడ ఉన్న రూఫ్ కండిషన్స్ని తెలపడం కోసము వివిధ రకమైన పరికరాలను మనము ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అది సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మానిటర్ చేస్తారు. దాన్ని షిఫ్ట్ అండర్మెన్స్కి, షిఫ్ట్ ఓవర్మెన్స్కి, షిఫ్ట్ సర్దార్స్కి ఆ యొక్క రీడింగ్స్ను వాళ్ళకి ఇచ్చి ఆ స్టార్టప్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ను ప్రతిరోజు ప్రతి షిఫ్ట్లో, అంటే 3 షిఫ్ట్ల మీద అందరూ మానిటర్ చేస్తారు. వీళ్ళు చేసిన రీడింగ్స్ను బట్టి వాళ్ళు దాన్ని పరిశీలించుకుంటూ ప్రొడక్షన్లో ముందుంటున్నారు. అయితే ముందుగా మేము మా మైండ్లో వాడే ఏదైతే స్టార్టప్ మానిటరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ముందుగా మాకు నడిచే వర్కింగ్ ప్యానల్కి వచ్చేసి 50 కేవింగ్ ప్యానల్, అది సైమల్టేనియస్ డీప్ లెర్నింగ్. దాంట్లో 3 సీమ్ ఉంది, 4 సీమ్ ఉంది. 3 సీము 4 సీము రెండు కూడా మేము కంబైన్డ్గా మేము ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి సో అది రక్షణ మీద మిగతా సింగిల్ ప్యానల్ కంటే దీంట్లో ఎక్కువ మానిటర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎక్కువ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది రక్షణ అనేది, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా కీలకము. కాబట్టి ఈ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాని యొక్క ఉపయోగం ఏందని నేను ఇప్పుడు మీ ముందు వివరిస్తాను. ఈ కనబడే ఈ రాడ్లు ఏంటంటే ఈ కన్వర్జెన్సీ మీటర్స్ అంటారు వీటిని, రాడ్స్. ఉపయోగం ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది డైరెక్ట్ మనము ప్రతి జంక్షన్లో, స్లైడ్ జంక్షను,
లేకపోతే గ్యాలరీ, లేకపోతే ఒరిజినల్ జంక్షన్స్. ఈ మూడిట్లల్లో మనము ఈ స్టార్టా మానిటరింగ్ ఏదైతే ఈ కన్వర్జెన్సీ రాడ్స్ ఉన్నాయో దీని బాటంలో, ఫ్లోర్లో అండ్ టాప్లో, అంటే బాటంలో, రూఫ్లో రెండిట్లలో గ్రౌండ్ చేస్తాము. గ్రౌండ్ చేసిన తర్వాత ప్రతిరోజు మా మజ్దూర్లు సేఫ్టీ మా సిబ్బంది పోయి దీన్ని బండ ఎంత దిగుతుంది అన్నదాన్ని దీన్ని ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్తో కొలుస్తూ అంటారు. కొలిసి ఇప్పుడు కింద బాటమ్ ఉన్న మీద రూఫ్కు ఆ స్కేల్ పెలిసి ఇవాళకి రేపటికి ఎలా ఉందని తెలియజేస్తారు. దీనికి సంబంధించిన ఇనిషియల్ రేటింగ్ కూడా తీసుకొని ఆ ఇనిషియల్ రేటింగ్ రికార్డ్ చేసుకొని ప్రతిరోజు దాన్ని మెజర్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా మనం ముందుగా అనుకున్న దానికంటే రేటింగ్ ఏమైనా పెరిగిందా, ఏమైనా బండ దిగిందా అన్నది దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ని షిఫ్ట్ అండర్మేట్స్కి, షిఫ్ట్ ఓవర్మెన్స్కి, సర్దార్స్కి, టోటల్ డిస్టిక్లో ఉన్న సూపర్వైజర్ అందరికీ 3 షిఫ్ట్ల మీద అందరికీ తెలియపరుస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ఫాల్ విషయంలో కానీ ఏది బ్యాడ్ కండిషన్స్ కానీ ఏమైనా బండ దిగిందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న దాని మీద వాళ్ళు కొంత అవగాహన కలిగి ఉంటారని ముందుగా వీళ్ళు వాళ్ళందరికీ తెలియపరుస్తారు. దీనికి సంబంధించిన బోర్డ్స్ కూడా మా మైండ్లో, మా డిస్టిక్లో ప్రతి జంక్షన్లో ఉన్నాయి. ఈ రీడింగ్స్ చూసుకుంటూ వాళ్ళ బోర్డ్స్ మీద కూడా సంతకాలు పెడతారు. ఓకే. ఇంకా అండి ఇది కాకుండా దీన్ని టెల్టేల్ అంటారు. ఈ టెల్టేల్ అంటే ఏంటంటే మనము ఈ టెల్టేల్ను ఇది కూడా సేమ్ అదైతే ఏ విధంగా అయితే ఉన్నదో ఇది కూడా ప్రతి గ్యాలరీలో, ప్రతి సైజ్ జంక్షన్, ప్రతి స్ప్లిట్ జంక్షన్, ఒరిజినల్ జంక్షన్ అన్ని జంక్షన్లలో ఈ టెల్టేల్ అనేది మనము గ్రౌండ్ చేయాలి. దీంట్లో 2 స్ట్రింగ్స్ ఉంటాయి. దీన్ని స్కేల్స్ అంటాం, ఏ స్కేలు, బి స్కేలు. ఈ 2 స్కేల్స్ కూడా ఒకటేమో 4 మీటర్ల మీద గ్రౌండ్ చేస్తాము, దాన్ని బి స్కేల్ అంటాము. ఇంకోటేమో ఏ స్కేలు, అది 1.5 మీటర్ దూరంలో మేము గ్రౌండ్ చేస్తున్నాము. అయితే ఎప్పుడైతే 1.5 మీటర్ కింద క్రాక్స్ ఏమైనా డెవలప్ అయితే మనం ప్యానల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు దానికి ఉన్న అబార్ట్మెంట్ ప్రెజర్స్ కానీ ఏమైనా క్యాంటిలివర్ యాక్షన్తో ఏమన్నా రూఫ్లో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మనుషుల కంటే ముందుగా మనకు లోపల వచ్చే గోఫ్ సౌండ్స్కే కాకుండా దీంట్లో కూడా మనకు రీడింగ్ వస్తూ ఉంటుంది. అయితే ఆ బెడ్ సపరేషన్ వచ్చినప్పుడు ఏదైతే 1.5 మీటర్ కింద బెడ్ సపరేషన్ అయినప్పుడు అది ఏ స్కేల్ అని ఉంటుంది, అది 1.5 మీటర్ మీద గ్రౌండ్ చేస్తాం కాబట్టి దాంట్లో వేరియేషన్స్ వస్తాయి. అంటే ఏ స్కేల్లో మనకు వేరియేషన్స్ వచ్చిందంటే అది 1.5 మీటర్ కింద బెడ్ సపరేషన్ అయినట్టు అని తెలుసుకుంటారు ముందే. ఇది కాకుండా ఇంకో స్కేల్ ఉంటుంది, బి స్కేలు, అది 4 మీటర్ గ్రౌండ్ చేస్తాము. ఈ 4 మీటర్లకి ఉన్న 1.5 మీటర్ మధ్యలో ఎక్కడైనా క్రాక్ వచ్చింది అనుకో, అంటే 4 మీటర్ల కింద 1.5 మీటర్ మీద ఎక్కడైనా క్రాక్ వస్తే అది బి స్కేల్లో రీడింగ్ తెలుపుతుంది. బి స్కేల్లో రీడింగ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా 1.5 మీటర్ మీదనే సపరేషన్ అయిందని దీని ద్వారా తెలుస్తుంది. సో ఇది కూడా మనకు బండ దిగేది, బెడ్ సపరేషన్ అయింది అని ముందుగా మనకు తెలుపుతుంది అన్నమాట. ఇదొకటి. ఇది కాకుండా ఇంకోటి ఆటో వార్నింగ్ అని ఉన్నది. ఈ డైరెక్ట్ మేము 5 మీటర్లు 6 మీటర్ల దాకా గ్రౌండ్ చేసిన రోజులు ఉన్నాయి. డైరెక్ట్ ఇది ఒకటే స్ట్రింగ్ ఉంటుంది, 6 మీటర్ల మీద గ్రౌండ్ చేస్తాము. 6 మీటర్ల మీద గ్రౌండ్ చేసిన తర్వాత ఎక్కడ బెడ్ సపరేషన్ అయినా 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లు, 4 ఎక్కడ బెడ్ సపరేషన్ అయినా దీనికి ఒక లైట్ ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. ఇవి ఇమ్మీడియట్ మనకు బ్లింకరింగ్ అవుతా ఉంటుంది. బ్లింకరింగ్ అవుతుంది అంటే ఎక్కడో బెడ్ సపరేషన్ అయిందని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఒక రకమైన మనకు సేఫ్టీ పరికరం, పనిముట్టు. ఇది కాకుండా ఇంకోటి మనకు ఈ లోడ్ సెల్ అని ఉన్నది. ఈ లోడ్ సెల్ను 1.8 మీటర్ బోల్ట్కి మనం గ్రౌండ్ చేస్తాం. మనము ఏదైతే రూఫ్ బోల్ట్ వెయిట్ ఉంటుంది, రూఫ్ బోల్ట్కు దీన్ని మనం గ్రౌండ్ చేసి పెడతాము. ఇది రీడింగు, ఇదేమో అన్ని ఎంఎంలలో వస్తాయి, బండ దిగింది ఎంత దిగింది అని ఎంఎంలు వస్తాయి. ఇది డైరెక్ట్ టన్స్లలో వస్తుంది. దీని 0 నుంచి అంటే 1 టన్ను నుంచి 10 టన్నుల వరకు దీని ద్వారా మనకు తెలుసుకోవచ్చు. దీంట్లో లోడ్ సెల్ అంటారు. ఈ లోడ్ సెల్ని మనం డైరెక్ట్ రూఫ్ బోల్ట్ రాడ్కు గ్రౌండ్ చేస్తాం. ఎప్పుడైతే లోడ్ వచ్చినప్పుడు ఈ నీడిల్ ఈ డయల్ ద్వారా ఈ నీడిల్ మూవ్మెంట్ అవుతా ఉంటుంది. దీంట్లో మ్యాక్సిమం 4 టన్నులు వరకు లోడ్ వచ్చిందంటే వెంటనే ఆ ఉన్న వర్కింగ్ ప్లేస్ని బంద్ చేసి అక్కడ ఉన్న పర్సన్స్ అందరూ విత్డ్రా చేసి గోఫేస్తాను. ఇది మా కేకేఎంలో ఇది డీప్ లెర్నింగ్లో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది యాంకరేజ్ టెస్టింగ్ మిషన్. ఇది యాంకరేజ్ టెస్టింగ్ మిషన్ అంటే ఏంటంటే ఒక రూఫ్ బోల్ట్ మనం ఏదైతే గ్రౌండ్ చేసినామో అది ఎంత లోడ్ తీసుకుంటుంది, ఎన్ని టన్నులు లోడ్ తీసుకుంటుంది అన్నది దీని ద్వారా మేము తెలుస్తాం. రోజు ఏంటంటే మేము మా 2 క్రూస్ పోయి ప్రతి బోల్ట్స్ 10% అంత బోల్ట్స్, అంటే మనము ఒక 100 బోల్ట్స్ వేసినామంటే అంత 10 బోల్ట్స్, ఒక 10 బోల్ట్స్ వేసిన దాంట్లో 1 బోల్టు, దీని ద్వారా మనం టెస్ట్ చేసి ఆ బోల్ట్ యొక్క ఆ రెజిన్ క్యాప్సూల్ యొక్క దాని యొక్క
ఇది క్వాలిటీ దాని యొక్క ఎంత టన్ను తీసుకుంటుంది అన్నది దీంతో మనం చూపిస్తుంది. ఇది మ్యాక్సిమం ఒక 8-10 టన్నుల వరకు కొడుతున్నాము. ఒక రోజు 35 టన్నుల వరకు కూడా మేము మా సేఫ్టీ ఓర్మెను మా సేఫ్టీ సర్దార్ సమక్షంలో 35 టన్నుల వరకు కూడా కొట్టినాము. ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు. సో ఇది యాంకరేజ్ టెస్టింగ్ మిషన్, దీని ద్వారా అది చేస్తాము. ఇది కాకుండా ఇంకొక టెస్ట్ ఉంటుంది, డిస్ట్రక్టివ్ టెస్ట్ అనేది. అది ఏంటంటే బోల్ట్ కంప్లీట్ ఎంత లోడ్ తీసుకుంటుందో ఊడొచ్చేదాకా కొట్టేటి ఉన్నాయి. అది కూడా ఒకరోజు చేసినాము. అది కూడా మంచిగానే బోల్ట్ చాలా లోడ్ తీసుకుంటాను దాన్ని కూడా తెలిసింది మాకు. ఇది కాకుండా ఇంకోటి సెఫ్టీ టెస్ట్ అని ఉంటుంది, షార్ట్ ఎన్క్యాప్సులేషన్ పుల్ టెస్ట్ అనేది ఒకటి టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే అది కూడా సేమ్ మనం ఒక రెజిన్ క్యాప్సూల్ ఒక బ్యాచ్ ఒక బాక్స్ తీసుకున్నామంటే ఒక సప్లై అది క్వాలిటీగా ఉందా లేదా అన్నది సెఫ్టీ మేము చేస్తామన్నా. అంటే ద క్వాలిటీ ఆఫ్ రెజిన్ అది లోడ్ తీసుకుంటుందా లేదా అన్నది దాంతో చేస్తామన్నాం. సో ఇది కాకుండా ఇంకో టెస్టింగ్ ఉంటుంది, యాంకర్ టెస్టింగ్, ఇది అన్నర్ ప్యాక్ అంటాం దీన్ని. ఇంకోటి సీటాడెల్ అని ఉంటుంది. సీటాడెల్ ద్వారా మేము ఆ సేఫ్టీ టెస్ట్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఇవి స్టార్టప్ మానిటరింగ్ డీప్ లెర్నింగ్ ప్యానల్లో వాడేటి. ఇది కాకుండా మెయిన్గా ఫ్లేమ్ సేఫ్టీ ల్యాబ్ అంటే ఇది మనకు తెలుసు. అవునండి, లోపల పోతే ప్రతి సర్దార్ దగ్గర అది కనిపించింది. అది చేసే పని విధానం ఏంటి? దీంట్లో ఏంటంటే ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ అంటే మన సింగరేణి స్టార్ట్ అయినప్పుడు ఇవి లేవు, ఇది ఒకటే ఉండేది. సర్దార్ ఒక్కటే దీన్ని ముడ్డి కట్టుకొని తిరిగేటాడు. ఆయన ఎక్కడ తగిలించుకునేటాడు, ఇది హొక్కు ఉంది కదా, ఇది నెక్కర్ తగిలించుకొని ఉండేటాడు. ఈ నెక్కర్కి ఎందుకు తగిలించుకుంటూ ఉండేటాడు అంటే మనకు మెయిన్లో ఈ కోల్ అనేది బొగ్గు అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితము భూకంపాల ద్వారా చెట్ల ద్వారా ఏది కప్పబడి ఉష్ణోగ్రత పీడనం ద్వారా ఒక కెమికల్ రియాక్షన్ జరిగి బొగ్గు ఫామ్ అయిందని మనకు తెలిసింది కదా. బొగ్గుగా ఫామ్ అయిందని మనకు తెలిసింది కదా. ఆ బొగ్గులో కొంత గ్యాస్ అనేది ఉంటా ఉంటుంది, మీథేన్ గ్యాస్ అనేది ఉంటా ఉంటుంది. మీథేన్ గ్యాస్ ఏంటంటే మండే గుణం స్వభావం ఉంటుంది దానికి, మండే స్వభావం ఉంటుంది. బొగ్గు మండుతుందంటే కారణం ఏంటంటే అలా గ్యాస్ ఉండడం వల్ల మండుతుంటుంది. వట్టిగా మామూలు ఒక రాయి అయితే మండదు. సో బొగ్గు అది గ్యాస్తో మిళితమే ఉంది కాబట్టి అది మండుతుంది. సో దానికి ఒక సపరేట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ మీథేన్ గ్యాస్ మరి దానికి ఒక రేంజ్ ఉంటుంది, ఇంత 5.1 to 14.8. దానికి 5.1 వరకే మనకు బిలో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రము దాని నుంచి మనకు ప్రమాదాలు అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదే ఈ సేఫ్టీ ల్యాంప్ ఏంటంటే ఇది సర్దార్ యొక్క మెయిన్ డ్యూటీ. సర్దార్ లోపలికి పోతాడంటే ఫస్ట్ ఆయన చేయాల్సిన బాధ్యత డీప్ లెర్నింగ్ ప్యానల్ అయితే ఆయన డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్ నుంచి ఇది పట్టుకొని పోవాలి. పట్టుకొని ప్రతి కింద నుంచి మీద దాకా ప్రతి వర్కింగ్ ఫేస్ను దీని ద్వారా తనిఖీ చేయాలి. ఫేస్ నుంచి ఒక 20 మీటర్ల దూరం వరకు దాన్ని తనిఖీ చేయాలి. తనిఖీ చేసి ఏమన్నా గ్యాసెస్ ఉందా, ఏమన్నా ఇంట్లో బ్లాక్ డ్యాంప్ కానీ దీని నుంచి ఒక అది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ మిళితమే ఉంటుంది. అది బ్లాక్ డ్యాంప్. అది ఎక్కువ అయిన కొద్దీ ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఆక్సిజన్ పర్సెంటేజ్ 17% కంటే తగ్గినప్పుడు ఇది ఇమ్మీడియట్గా ఆరిపోతుంది. ఆక్సిజన్ పర్సెంట్ ఇది ఇది ఆరిపోయిందంటే అందులో ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉన్నట్టు, కార్బన్ డైఆక్సైడ్ పెరిగినట్టు అని దాని ఉద్దేశం. అట్లా అయితే దీని ద్వారా 3 గ్యాసులు మనం తెలుసుకుంటాం, బ్లాక్ డ్యాంప్, కార్బన్ డైఆక్సైడ్, రెండవది ఆక్సిజన్ డెఫిషియన్సీ. సో మీథేన్ ఏంటంటే పైన గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని మెజర్ చేసి ఎంత ఉంది అన్నది కూడా దీని ద్వారా మనం తెలుస్తుంది. అంటే బ్లాక్ డ్యామ్తో పాటు మీథేన్ కూడా మనకు దీని ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇంకోటి సార్, మీ దగ్గర బ్యాటరీస్ ఫెయిల్ అయినప్పుడు లైటింగ్ కూడా పనిచేస్తుంది. అది ఇదే మీరు లైట్స్ కట్టుకొని వెళ్తారు కదా. అవునవును, రైట్, ఓకే. అవును, ఇది దారి చూపించడానికి కూడా పనిచేస్తుంది. ఇట్లా మనం చాలా సందర్భాల్లో దీన్ని పట్టుకొని కూడా మన వాళ్ళు మీ దాకా వచ్చినాయి ఉన్నాయి చాలా సందర్భాల్లో. ఓకే, సో ఇది మెయిన్ కీలకం సర్దార్కి కానీ. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ మనం బాయిలోకి వెళ్ళిందంటే ఫస్ట్ నెంబర్ 1. ఎందుకంటే ఫస్ట్ ఫేస్లో పోయేది ఎవరు? మైనింగ్ సర్దార్. మైనింగ్ సర్దార్ ద్వారా ముఖ్యంగా మనకు దీని ద్వారా తెలిసిపోతుంది ఏదున్నా తెలియదు. ప్రతి బ్లాస్టింగ్ ఆపరేషన్కు ఉల్లు కోసే ముందు, ఉల్లు కోసిన తర్వాత, బ్లాస్టింగ్ అయిన తర్వాత దీన్ని చెక్ చేసి దీని ద్వారా ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమైనా గ్యాసెస్ డెవలప్ అయినాయా లేదా దీని ద్వారా తెలుసుకుంటాడు. రెండవది ఇది ముడి కింద కట్టుకోమంటున్నామంటే మనకున్న బ్లాక్ డ్యాంప్ ఇదంతా కూడా బాటంలో ఉంటుంది, అది వెయిట్ గ్యాస్ కాబట్టి ఏది ఉన్నది బాటంలో ఉంటుంది. కాబట్టి ముడి కట్టుకొని ఉండడం వల్ల ఇమ్మీడియట్ ఇది చెప్తుంది. అందుకని మ్యాక్సిమం మా సరదాలకు ఏం చెప్తానంటే నెక్కర్ వేసుకొని రమ్మంటాను. నెక్కర్ ఎందుకు వేసుకోవాలంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఈ మన శరీరం పైన ఉన్న హెయిర్ రోమాలు ఉంటాయి కదా, అవి నిక్కపుడుతుంటాయి కాలం. అందుకోసమే దీన్ని ముడ్డి కట్టుకోమని చెప్తాను. సో ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి, GL5, GL50, GL60 అని ఉన్నది. మనం ప్రస్తుతం GL50 వాడుతున్నాం. రాజశేఖర్ గారు, గుడ్ మార్నింగ్.
విషయం ఏంటంటే ఇది సేఫ్టీ ల్యాంపు మేము అండర్గ్రౌండ్ మైన్లో వాడడానికి ముఖ్య ఉద్దేశం. మామూలుగా ల్యాంపుల కన్నా ఇది దాంట్లో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ అంటే దీంట్లో పర్టికులర్గా ఈ అండర్గ్రౌండ్ మైన్లో మనం బొగ్గు ఉత్పత్తి చేసేటప్పుడు ఈ మిథేన్ గ్యాస్ అనేది ఉంటుంది. ఒకవేళ అది దీనికి ఎక్స్పోజ్ అయితే లోపల కూడా ఎక్స్ప్లోజన్ అవుతుంది. అయినప్పుడు ఆ ఏదైతే ఫ్లేమ్ ఉందో సేఫ్టీ ల్యాంప్ నుంచి బయట ఉన్న అట్మాస్ఫియర్లోకి రానివ్వదు. అది రానివ్వదు. దాని ప్రత్యేకత అది. దాని ద్వారా లేకపోతే అట్లాంటి ప్రయోజనం లేకపోయినట్టు అట్లాంటి సేఫ్టీ ఫీచర్ లేకపోతే ఆ ఎక్స్ప్లోజన్ అయినటువంటి ఫ్లేమ్ బయటకు వస్తే అక్కడ గ్యాస్ ఉండే కదా దాంట్లో ఫ్లేమ్ వచ్చింది. అప్పుడేమైతే అంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా ఎక్స్ప్లోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా రాకుండా ఉండేటటువంటి డిజైన్ చేసింది. చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో గ్యాస్ కట్స్ ఉన్నాయి, గ్లాస్ ఒకటి, దీంట్లో గాజ్ అంటే జాలి ఉంది. లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే మిథేన్ ఎక్స్ప్లోజన్ గుణాలు కలిగినటువంటి గ్యాసు లోపల ఎక్స్ప్లోజన్ కాగానే ఫైర్ అయినాక అది బయటికి రాదు, అందులోనే ఆరిపోతుంది. అది మెయిన్గా దీంట్లో ఈ సేఫ్టీ ఫీచర్ ఉంది. ఇది మొదటి నుంచి వాడుతున్నాం. ఇప్పుడు చాలా వచ్చినాయి డిటెక్టర్స్, సెన్సార్స్ తోటి ఇవి ఉపయోగపడుతున్నాయి మాకు. అయినప్పటికీ మొదటి నుంచి సేఫ్టీ ల్యాంప్ వాడుతున్నాం. దీన్ని ఇప్పుడు కూడా అట్లా కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, మరి దీన్ని మిథేన్ అంటారు, మరి వాడుక భాషలో ఏమంటారంటే దాన్ని అగ్గి గ్యాస్ అంటాం. మొదటి నుంచి అగ్గి గ్యాస్ అంటారు. మనం మైండ్లో వర్క్ మీద పనిచేయాలంటే వాళ్ళకు సరైన గాలి అవసరం. ఈ సరైన గాలి, స్వచ్ఛమైన గాలి మనకు బయట అట్మాస్ఫియర్ ఏ విధంగా అయితే ఉందో లోపల కూడా అదేవిధంగా వాళ్ళకు అదేవిధంగా కూల్నెస్, అదేవిధంగా మంచి ఎయిర్ అనేది కార్మికులకు అందించినప్పుడే వాళ్ళ ప్రొడక్షన్లో కానీ రక్షణలో కానీ ముందుంటారు. దానికి సంబంధించి మా మైన్ విషయానికి వస్తే మేము 2 ఫ్యాన్లు సర్ఫేస్లో ఇన్స్టాల్ చేసాము. ఒకటి 100 హెచ్ ఫ్యాను, ఇంకోటి 200 హెచ్ ఫ్యాను. ఈ 2 ఫ్యాన్ల ద్వారా అంటే ఒక 100 హెచ్ ఫ్యాన్ ద్వారా మాకు ఇప్పుడు దాదాపు ఒక 5,000 క్వాంటిటీ ఆఫ్ ఎయిర్, 4,000 క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ దాదాపు మనం లోపలికి పంపిస్తున్నాం. సో ఆ ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ మన వర్కింగ్ డిస్ట్రిక్ట్ వెళ్తుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ వెళ్తుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఆ డిస్ట్రిక్ట్ మనకు సరిపోతుంది, అందులో పనిచేసే వర్క్ మీద ఏంది అన్న దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒక్క మనిషికి ఎంత గాలి ఇవ్వాలి అన్న దాని మీద మనకు దీన్ని యానిమోమీటర్ అంటాం. యానిమోమీటర్ ఇది ఏంటంటే మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఆ వర్కింగ్ ఫేస్కు పోతుంది, దాని వెలాసిటీ ఎంత. వెలాసిటీ అంటే ట్రావెల్ చేసేది అన్నమాట. ఎయిర్ ట్రావెలింగ్ని వెలాసిటీ అంటారు. ఒక మీటర్కి ఎంత దూరం పోతుంది దాని మెయిన్గా, దాన్ని వెలాసిటీ అంటాము. అక్కడున్న అక్కడ ఏరియా ఎట్లుంది, 2 మీటర్లు ఉందా, 3 మీటర్లు ఉందా, 4 మీటర్లు ఉందా. సో ఏరియాను బట్టి ఎంత క్వాంటిటీ పోతుంది. తక్కువ ఏరియా ఉంటే దాని యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఏరియా ఉంటే దాని వెలాసిటీ తక్కువ ఉంటుంది. అంటే ఒక వర్కింగ్ ఫేస్కి ఎంత క్వాంటిటీ కావాలి, అక్కడ పనిచేసే మనుషులు ఎంతమంది ఆ డిస్ట్రిక్ట్ పేరు మీద ఎంత గాలి ఇస్తే అందరికీ సరిపోద్ది అన్నది దీని ద్వారా తెలుస్తుంది. ఇది ఏం చేస్తారంటే మా 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే దీన్ని ఒక 8 నెంబర్ ప్రకారము దీన్ని ఆ గ్యాలరీలో దీంతో కొలుస్తారు. కొలిసి దీంతో ఏంటంటే ఒక యావరేజ్ తీసుకుంటారు. తీసుకొని అక్కడ ఉన్న ఏరియా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ యావరేజ్ ఏదైతే వెలాసిటీ వచ్చిందో అక్కడున్న ఏరియాని బట్టి ఈ 2 మల్టిప్లై చేస్తే అక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ పోతుంది అన్నది దీని ద్వారా తెలుస్తుంది. ఇది ప్రతి ఇంటేక్ గ్యాలరీలలో, రిటర్న్లలో, ఎయిర్ షాఫ్ట్లలో ఈ విధంగా ఆ ఫ్యాను ఎంత కెపాసిటీతో, ఎంత క్వాంటిటీతో గాలి సప్లై చేస్తుంది, ఎంత క్వాంటిటీతో రిటర్న్లో వెళ్ళిపోతుంది అన్నది దీంతో తెలుస్తుంది. ప్రతి వర్కింగ్ ఫేస్లో గాలి మన డిస్ట్రిక్ట్లో మనకు గాలి తక్కువ అయింది, ఎక్కువ అయింది అన్న కూడా ఇమ్మీడియట్ మనం దీన్ని తీసుకుపోయి చూస్తాం. దీన్ని తీసుకొని పోయి చూసి గాలిని మనం చేస్తాం. ఓకే, ఇదొకటి. ఇది కాకుండా మనకు బొగ్గు అనేది ఎట్లా దాదాపు ఇది గ్యాస్తో మిళితమై ఉందని చెప్పినాం మనం. అది ఎలాంటి కదలిక లేనప్పుడు అలా ఎలాంటి గ్యాసెస్ రావు. ఎప్పుడైతే మనం బ్లాస్టింగ్ అనేది కూడా ఒక కెమికల్ ఎక్స్ప్లోజన్, అది కూడా అందులో కొంత అంతా కెమికల్తో ఉంటుంది. దాన్ని చూడకుండా గ్యాసెస్ బయటకు వచ్చేసి ఉంటాయి. నైట్రోగ్లిజరిన్ ఎక్స్ప్లోజన్ ఉందనుకో, దాని నుంచి నైట్రస్ ఫ్యూమ్స్, అట్లా కొన్ని హైడ్రోకార్బన్స్, దాని నుంచి కొంత CO, ఈ విధంగా కొన్ని కార్బన్ మోనాక్సైడ్, అది డేంజరస్ గ్యాస్. అంటే బొగ్గు ఎప్పుడైతే మనం ఉంటుంది ఆ బొగ్గు పొరలలో ఉంటుంది, మండినప్పుడు అది బయటికి వస్తుంది. CO అనేది ఏంటంటే మండినప్పుడే బయటికి వస్తుంది అది. కాబట్టి అది మనిషి మీద ఏం ప్రభావం చూపెడుతుందంటే మనిషి అది పీల్చుకున్న 2-3 నిమిషాలకే దాని కాన్సన్ట్రేషన్ బట్టి మనిషి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అంత ప్రమాదకరమైన గ్యాస్ CO. బాయిలో మోస్ట్ డేంజరస్ గ్యాస్ ఏంటంటే CO. కాబట్టి ఈ డిటెక్టర్లు, CO డిటెక్టర్ ఏదైతే ఉందో అది మా ఓర్మెల్ అందరూ కూడా దాన్ని ముడిగా పట్టుకుని క్యారీ చేస్తాను. ఉంది, ఇది CO డిటెక్టర్. దీని మీద CO అని రాసి ఉన్నది చూడండి ఒకసారి.
దీంట్లో 30 పీపీఎం ఉన్నప్పుడు ఒక రేంజ్ ఉంటుంది. అంటే పీపీఎం అంటే ఏంటి? పార్ట్స్ పర్ మిలియన్. అచ్చా దాని పీపీఎం అంటే ఏంటంటే పార్ట్స్ పర్ మిలియన్. దీంట్లో పీపీఎంలో రీడింగ్లో వస్తుంది అనమాట. అంటే 30 పీపీఎం ఉన్నప్పుడు అది అక్కడ ఒకవేళ మనకు మామూలు బ్లాస్టింగ్లో 0 నుంచి 1 అట్లా బ్లాస్టింగ్ అయినప్పుడు కొంత లిటిల్ పర్సెంట్ ఆఫ్ CO ఉంటుంది. ప్రతి బ్లాస్టింగ్లో అది చిన్నగా ఉంటుంది. అది పాయింట్లలో ఉంటుంది, అది పెరగదు. జనరల్గా ఎప్పుడైతే బొగ్గు తన అందుకుంటుందో దాన్ని స్పాంటనియస్ హీటింగ్ అంటాం. ఇన్సఫిషియెంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అంటే అది పీల్చుకొని అక్కడ అది ఆక్సిడేషన్ జరిగి అది మండుతుంది, అది చదివి మండుతుంది. ఆ మండినప్పుడు దాని నుంచి ఫస్ట్ వచ్చే గ్యాస్ ఏంటంటే CO. కాబట్టి దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న గో ఫెడ్జెస్, అక్కడ ఉన్న రిటర్న్ ఎయిర్వేస్ దీంతో చూస్తారు. ఇందులో ఏమన్నా రీడింగ్ వచ్చిందా CO ఇమ్మీడియట్. ఎంతవరకు వస్తే రీడింగ్లో ప్రమాదంగా భావిస్తారు? ఇది వాస్తవానికి ఏంటంటే ఇది 30 పీపీఎం నుంచి దీని యొక్క అలార్మింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ అంతకంటే ముందే ఇది చాలా డేంజరు. కాబట్టి ఇంట్లో ఇది ఎక్కడ CO లేనప్పుడు 0 చూపిస్తుంది. ఒకవేళ CO ఉందనుకో 5 పీపీఎం 6 పీపీఎం 7 పీపీఎం స్టార్ట్ అవుతుంది. ఇట్లా వచ్చిందంటే మనం డౌట్ పడాల్సిందే. ఇమ్మీడియట్ మనము ఇక మిగతా ఇన్స్ట్రుమెంట్లు బట్టి దీన్ని బట్టి మొత్తం చెక్ చేసుకోవాలి. అదన్నమాట ఇది CO డిటెక్టర్. ఇది కాకుండా ఇంకోటి మల్టీ గ్యాస్ డిటెక్టర్ అని ఉంటుంది. ఇది 4 గ్యాసులు తెలుపుతుంది. దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, రెండవది ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, CH4 ఉంటుంది. ఇలా 4 గ్యాసులు దీని ద్వారా తెలుస్తాయి అన్నమాట. డైరెక్ట్ దీన్ని మల్టీ గ్యాస్ డిటెక్టర్ అంటారు. ఈ మల్టీ గ్యాస్ డిటెక్టర్ ఈ మధ్య లేటెస్ట్గా దీని తర్వాత ఇది వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఈ 3 ఇన్స్ట్రుమెంట్లు ఎందుకు పట్టుకపోవాలి అంటే, పట్టుకపోవాలంటే CO2కు సపరేట్ పట్టుకపోవాలి, ఆక్సిజన్ సపరేట్ పట్టుకోవాలి, COకు సపరేట్ పట్టుకోవాలి. అందుకని 3కి బదులు ఒకటి పట్టుకపోతే సరిపోతుంది. ఇలా అన్నీ తెలుపుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ. ఇదేంటంటే డైరెక్ట్ మన ఆక్సిజన్ ఎంత ఉండాలి, గాలిలో ఆక్సిజన్ ఎంత ఉండాలి. ఒకవేళ ఇమీడియట్ ఆక్సిజన్ తగ్గిందంటే దానికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ ఏదైతే ఉందో అందులో బ్లాక్ డ్యామ్ పెరిగినట్టు, ఇంకా మిగతా గ్యాసెస్ కూడా పెరిగినట్టు అనమాట. సో అది పెరుగుడుతోనే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే 17% ఆక్సిజన్ అయిందో అప్పుడు ఇది ఆరిపోతుంది. మనిషికి ప్రమాదం 15. 15% ఆక్సిజన్ ఉన్నప్పుడు మనిషి కింద పడిపోతాడు. అంటే ఈ భూ అంతర్భాగంలో అంటే బొగ్గు గనిలో ఓవరాల్గా మీ పరీక్షలలో ఎంత % ఆక్సిజన్ ఉంటే మీరు యాక్సెప్టబుల్గా ఉంటారు? మినిమం 19% ఆక్సిజన్ అవసరము. అది స్టాట్యుటరీ, అది మన స్టాట్యుటరీ. అది ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అది ఆల్రెడీ రెగ్యులేషన్లు రాసుకున్నది. 19% ఆక్సిజన్ ఉన్నప్పుడే ఉద్యోగులు పనిచేయాలి. అదనమాట. సో ఇది మల్టీ గ్యాస్ డిటెక్టరు. దీనివల్ల ఉపయోగాలు 4 గ్యాసుల గురించి తెలుపుతుంది. ఇది ఆల్మోస్ట్ దీనికి కూడా కొన్ని రేంజెస్ ఉన్నాయి. దాని ప్రకారము ఇది పనిచేస్తుంది. ఇది కాకుండా ఇది O2, ఇది అదే ఇందులో 4 ఉంటుంది సపరేటు, ఆక్సిజన్కి సపరేటు. ఇది కూడా తెలుపుతుంది. ఇది మనం మామూలు ఏంటంటే ఫైర్ సీల్ పోయినప్పుడు ఫైర్ సీల్ లోపల ఆక్సిజన్ ఎంత ఉన్నది దీంతో చెక్ చేస్తూ అంటారు. ఆక్సిజన్ ఎంత ఉంది, వాళ్ళ ఆక్సిజన్. ఇది కూడా సేమ్ ఇది మీథేన్ గ్యాస్. అంటే ఇంతకుముందు మనోడు చెప్పినట్టు అగ్గి గ్యాస్కు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్. ఇది కూడా మీథేన్ మనకు తెలుపుతూ ఉంటుంది. డైరెక్ట్ రీడింగ్ వస్తుంది మీథేన్. ఇది ఏంటంటే హైగ్రోమీటర్. అంటే ఇది లోపల ఉష్ణాన్ని తెలుపుతుంది, టెంపరేచర్ని. గాలిలో మన ఎంత ఉష్ణోగ్రత ఉన్నదన్న దీని నుంచి తెలుస్తుంది. ఇది దాదాపు నిమిషానికి 200 రెవల్యూషన్స్ తింపాలి. తిప్పినప్పుడు దీంట్లో డ్రై బల్బు, వెట్ బల్బు ఉంటుంది. మనం వెట్ బల్బు ద్వారానే చూస్తూ ఉంటాం. చూసి దీని నుంచి హ్యూమిడిటీ ఎంత ఉన్నది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. తేమ, గాలిలో ఉన్న తేమను హ్యూమిడిటీ అంటారు. టెంపరేచరు ఎంత ఉండాలి. జనరల్ క్యాజువల్ మామూలుగా అయితే లోపల టెంపరేచర్ ఎంత ఉండొచ్చు అంటే మినిమం 26, 27, 28 అట్లా ఉంటుంది. 30 degrees దాటాడు. ఎప్పుడైతే 30 degrees దాటిందో అప్పుడు మనము వెంటిలేషన్ అనేది కోర్సింగ్ చేయాలి. దీనికి ఒక బ్రాటిసింగ్ చెప్పి కోర్సింగ్ చేయొచ్చు. రెండోది యాక్సిలరీ ఫ్యాన్స్ అని ఉంటాయి, బూస్టర్ ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్లు పెట్టి మనం అక్కడ వెంటిలేషన్ సప్లై చేయాలి. అదే టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ విధమైన పరికరాలు పెట్టి మనం ఇంకో అదేంటంటే మరి ఆ సూట్ కేసు లేదు పెద్ద ఉంది, దాన్ని దేనికి ఉపయోగిస్తారు? దీన్ని ఏమంటారంటే పర్సనల్ డస్ట్ శాంప్లర్ అంటారు. జనరల్గా కోల్ కట్టర్లు ఎవరైతే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు ఎంత డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారు అన్నది, ఎంత డస్ట్ రోజు 8 గంటల పని దినాల్లో వాళ్ళు ఎంత డస్ట్ దీని ద్వారా పీల్చుకుంటారు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది.
ఇది అంటే ఏ రకంగా టెస్ట్ చేస్తారు అది? ఇది ఏం చేస్తామంటే ఇది మామూలుగా ఇది ఏం చేస్తామంటే దీన్ని మనిషి యొక్క వెనకాల భాగంకు నెక్కరకో దేనికో తగిలిస్తాం. అచ్చా. తగిలిచ్చి దీని నుంచి ఒక ట్యూబ్స్ వస్తాయి. దీని ద్వారా రైట్ దీన్ని మనము ఇది ఎక్కడ తగిలించుకుంటాము. దీని ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. అచ్చా, ఇది ఎక్కడ పెడతామంటే అది ఎడకు పెడతారు దీన్ని ఇక్కడ గల్లకి అచ్చా, అంటే ఈ ప్లేస్లో పెట్టుకుంటాము. అచ్చా. పెట్టుకుంటే దీని ద్వారా మనకు డస్ట్ ఎంత పోతుంది అంటే దీంట్లో ఫిల్టర్లు ఉంటాయి. ఈ ఫిల్టర్లు ఏం చేస్తామంటే ఫస్ట్ రెస్క్యూ స్టేషన్ పోయి ఆ ఫిల్టర్ను ఫస్ట్ మెజర్ చేస్తాము. తర్వాత డస్ట్ లోపలికి పోయిన తర్వాత మళ్ళీ దాన్ని మెజర్ చేసి దాని నుంచి ఇది మైనస్ చేసి యావరేజ్ డస్ట్ ఎంత పోతుంది లోపలికి, ఏది మనిషి ఎంత పీల్చుకుంటాడు 8 గంటల టైంలో క్యాలిక్యులేట్ చేసి అదేమైనా డేంజరస్గా ఉందా అన్నది దాని నుంచి మనం తెలుపుతాం అన్నమాట. అట్లా అంటే ఒకవేళ డస్ట్ ఎక్కువ ఉందనుకోండి, మీరు అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వాటర్ స్ప్రేయింగ్ అరేంజ్మెంట్ కానీ, రెండోది స్టోన్ డస్ట్ లేకుండా ఏంటంటే మేము స్టోన్ డస్ట్ ఒకటి చల్లుతాం. స్టోన్ డస్ట్ జల్లడం ఒకటి, వాటర్ స్ప్రేయింగ్ చేసి అక్కడ ఉన్న డస్ట్ను రిమూవ్ చేస్తాం. దీన్ని బట్టి మనము ఈ విధంగా మనిషి ఇదొకటి. ఇంకోటి బ్యాంకెట్ మీద కూడా వాడుతూ ఉంటాం. ఏది మన టిప్లర్ల దగ్గర అలా అన్లోడింగ్ చేసేటప్పుడు డస్ట్ వస్తుంది కదా అక్కడ. మళ్ళీ రెండోది ఎస్డిఎల్ టప్ పుషర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తాము, కోల్ కట్టర్లకు ఇస్తాము. ఈ విధంగా డస్ట్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇది ఇచ్చి మనం అక్కడ ఉన్న డస్ట్ని మెజర్ చేస్తాం. దీన్ని పర్సనల్ డస్ట్ శాంపుల్ అని అంటారు. ఓకే అండి, మీరు చాలా చక్కగా విశ్లేషించి చాలా అర్థమయ్యే రీతిలో చెప్పారు. మరి సేఫ్టీ ల్యాంప్ను ఏ రకంగా మీరు గ్యాస్ను పరీక్షిస్తారు ప్రాక్టికల్గా? మరి రూములే మీరు వర్కింగ్ ఫేస్ అనుకొని కొద్దిగా టెస్ట్ చేసి చూపిస్తారా మా వ్యూయర్స్కు? ఓకే. అక్కడ మా రాజిరెడ్డి సర్దార్ గారు ఉన్నారు. ఆయన బ్లాక్ డ్యాంపు, రెండవది ఏది CH4 గురించి, ఈ 2 గ్యాస్ల గురించి ఏ విధంగా చేస్తారన్నది అండర్గ్రౌండ్లో ఏ విధంగా చేస్తారన్నది మనకు సర్ఫేస్లో చూపిస్తారు. ఏ గ్యాస్ ఎక్కడ దొరుకుతుంది, బాటంలో ఏది దొరుకుతుంది, రూఫ్లో ఏది దొరుకుతుంది అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసే పద్ధతి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాజిరెడ్డి ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఇప్పుడు ముందుగా అగ్గి గ్యాస్ పరీక్ష చేస్తా. అగ్గి గ్యాసు గాలి కంటే తేలికైనది కాబట్టి ఇది పైన ఉంటుంది కాబట్టి మామూలుగా ఈ దీపం మన కంటి నజర్కు సమానంగా ఉంచుకొని ఇట్లా పైకి గ్యాలరీ మొత్తం ఇట్లా పైకి చూసుకుంటూ పోతే ఈ ఫ్లేమ్ మీద ఏమన్నా డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు మనము ఇమీడియట్లీ ఇట్లా వెనుకకు తీసుకొని చల్లటి ప్రదేశానికి తీసుకొని రావాలను. అదేవిధంగా దీంట్లో ఏమని లేదని నిర్ధారణ అయిన తర్వాత మనము ఇది నల్ల గ్యాసును చేస్తాం. నల్ల గ్యాసును పరీక్షించేటప్పుడు ఎలా చేయాలంటే ఇది గాలి కంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఇది కింది ఉంటుంది. అప్పుడు కూడా మనం కంటి చూపు నుండి కనబడేటట్టు తీసుకుంటే ఇట్లా కింది తీసుకుంటా అంటే ఫ్లేమ్ అనేది దాని మన బ్రైట్నెస్ అనేది తగ్గడం అనేది చూడాలి. ఒకవేళ గాలిలో నల్ల గ్యాస్ ఉన్నదని తేలిస్తే బ్రైట్నెస్ తగ్గిపోతుంటుంది. అది 17% కంటే తక్కువైనప్పుడు అది దీపం ఆరిపోతుంది. అప్పుడు మనము అక్కడ నుండి ముందుకు పోకుండా వెనుకకు వచ్చి అక్కడికి మనం ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ముందుకు పోవాలి. మన తెలంగాణలోనే పెద్ద పరిశ్రమ అయిన బొగ్గు పరిశ్రమలో ఎన్నో టెక్నాలజీలు ఆధునిక సంస్కరణలు జరిగినా కూడా నేటికి అంటే సింగరేణి పుట్టినప్పటి నుండి 100 సంవత్సరాలు 130 సంవత్సరాల చరిత్ర కూడా ఈ రక్షణ దీపం అనేది కీలకం. ఇది మనకు స్పాట్ రక్షణ కలిగించే ఒక రక్షణ దీపంగా ఉపయోగిస్తున్నాము. దానికి మేము మేనేజ్మెంటు చాలా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మేము కృతజ్ఞులతాం. ఓకే అండి, ఇప్పుడు మీకు ఎంత అర్థమైనట్టున్నది బావిలో ఏ రక్షణ పరికరాలు వాడుతున్నాము, రక్షణ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం కేవలం మైండ్లో అన్నది మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. కాబట్టి మన రోజువారీ పనులలో ఈ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ బాస్ తరఫున ప్రతిరోజు మేము ఈ రక్షణ మీద మేము ఎక్కువ అవగాహన కల్పించి కార్మికులలో కొంత చైతన్యం కలిగిస్తూ ప్రొడక్షన్లో మేము చాలా ముందు ఉంటున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్ గారికి అండ్ యూట్యూబ్ థ్యాంక్ యూ.